ఇక్కడ చేయాలి ఇక్కడ నుంచి తీసుకో కొంచెనా హాయ్ ఫ్రెండ్స్, పొద్దునే ఉదయం లేచాను. ఆదివారం పొద్దునే లేచి కాస్త 5:30కి లేచాను. నా పనులను చూసేసుకుని దేవుడు దండం పెట్టేసుకొని బయటికి బయలుదేరదని చెప్పి ఆకాశం వైపు చూస్తే ఫుల్ మబ్బు పట్టింది. ఏడు మబ్బు పట్టింది, ఇది వచ్చా కదా ఎప్పుడు అట్టగా చూపెడుతుంది అని చెప్పేసి మా ఆయన అడిగితే ఇది వచ్చా వాళ్ళ కదా అని చెప్తే ఇక నెట్ట కూడా బండి వేసుకొని బయలుదేరిపోయి నా పాయింట్కి వెళ్ళిపోయాను. ఆ పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత బండి కూడా తీసి మొత్తం సదిరేసుకొని గబగబా సదిరేసుకుంటే ఒక 10 రూపాయలు బోనీ పడింది. చదువుకున్న టైంలో కాస్త పైన ఆకాశం అయిపోతే కాస్త బబ్బులుగా ఉంది. సర్లే ఇదంతా కామల్ అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇక ఒకటో సందులో పెట్టా. ఆ ఒకటో సందులో పెడితే ఏం రాలా. ఒక బోని కూడా పలా 2-3 సందుల్లోకి అయితే మూడో సందుల ఉన్నట్టుండి అక్కడే కాస్త 200 రూపాయలు బేరం చేసేసాను. ఇంకా పక్క నుంచి ఆ పైకి సైడ్కి లాగేసేపటికి ఈ సందు వచ్చేప్పటికి ఒక 10 రూపాయలు కొనుక్కుంది. కానీ అప్పటికప్పుడు మబ్బు పట్టడం నేను చూశాను. అమ్మ మబ్బు పడుతుంది ఏంటి, తేడాగా ఉంది మబ్బు అని చెప్పేసి గబగబా మళ్ళీ ఆ పక్క సందులో తిప్పాను. ఆ పక్క సందులో కనీసం ఎవరో అసలు తెలిసినోడు కూడా లేరు. ఆకాశం అప్పటికప్పుడు బాగా మబ్బులు పెట్టి నల్లగా అయిపోయింది. గాలి వేగం కూడా తేడా వచ్చింది. ఏదో తేడా వచ్చింది ఏంటని చెప్పేసి ఎందుకంటే మంచిది చెప్పి పక్క సందు నుంచి లాగేసి కొంచెం ఇటు పెట్టి ఇంకో సందులోకి వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయాను. మెయిన్ రోడ్ పెడితే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే సదురుతో మొదలు పెట్టేప్పటికి గాలి వేగం పుంజుకుంది. ఆకాశం ఫుల్ బ్లాక్ వచ్చేసింది. ఇది కంపల్సరీ కొట్టేసిద్ది అని చెప్పి అప్పటికప్పుడు ఏం చేసి అంటే ఇంకా మా పక్కన బండి పెట్టేసేసి ఎడాబెడా చదివేసి, ఎందుకంటే నీట్గా చదువుకుంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అలాగేం కాదు. ఎందుకంటే నాకు తేడా అనిపించేసి, ఎందుకంటే నుంచి మనం తొందరగా చదువుకుంటే బెటర్, లేకపోతే మొత్తం సామాన్లు తడిచిపోతాను. గబగబా ఆ పైన పేరు చేసి ఎడాపెడ పేరు చేసేసుకుని ముందు పట్ట వేసేసి ఆ పట్టకి బ్లూ పట్ట ఒకటి ఉంటుంది, ఆ పట్టను పైన ఇంకో వైట్ పట్ట ఉంటుంది వేసి గట్టిగా కట్టేసేసి ఇక కడతకు మొదలు పెడుతున్నా. ఇంక అంతే చినుకు స్టార్ట్ అయిపోయింది. చినుకు స్టార్ట్ అయ్యేపాటికి ఇక నేను కట్టానని ఈలోపు 2 పిరుగులకి మంచి పిరుగులు 2 బండి తీరా చూస్తే ఎందుకనే మంచిదని చెప్పేసి ఆ వర్షంలో తడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చి గట్టిగా పట్టా కొట్టి అక్కడి నుంచి బయలుదేరిపోయి గబగబా వచ్చితే ఒక దగ్గర ఆగాను. వర్షం కుమ్మేస్తున్నాయి, ఇక్కడ పెద్ద ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంది ఎందుకు తల్లి అనేసి మేమైతే బండి ఆగిపోయింది. 4 సార్లు 5 సార్లు దగ్గర ఆగిపోతే ఫ్లైఓవర్ మీద ఎక్కిన తర్వాత కనకదుర్గమ్మ గుడికి ఎదురుగా ఫ్లైఓవర్ ఉంది, ఆ గుడి దగ్గర ఒకసారి ఆగిపోయింది. ఇంకంతే అక్కడ ఆగిపోయి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నా. అక్కడ నుంచి ఇంటికి వచ్చే వరకు బండి ఆగలేదండి. నేను ఇంటికి వచ్చేసి మళ్ళీ చిన్న వీడియో చేసేసి అదే కాస్త ఆ వర్షం తడిసి వచ్చి ఆ బండి అట్లా పెట్టుకోవటం ఇవన్నీ అదే మీకు చూపిస్తాకి నేను ఇప్పుడు లోగోలో వేసి మీకు చూపించడానికి కోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. వర్షం అయితే ఈ రోజు చాలా దారుణంగా వచ్చింది. ఈ రోజు నా బేరం పోయినట్టే. అయితే నేను భయపడను. దాన్ని ఎలా చేసుకోవాలో ఏంటి అనేది మనం రెడీ చేద్దాం. ఏంటంటే ఎప్పుడైనా సరే బేరం చేసినప్పుడు ఇలాగ వస్తుందంటే మా బేరగాడికి కొంచెం ఇబ్బంది అనండి. అయితే పోయింది, ఇబ్బంది ఏం లేదు, ఒకరోజు బాగుంది అంతే. దానికోసం సామాన్లు తడిచిపోయినాయి అనుకోండి, మళ్ళీ అంత పెట్టుబడి పెట్టి మనం చేయాలంటే చాలా ఇబ్బందులు పడతాం. అంత పెట్టుబడి కావాలంటే మళ్ళీ 15-20 వేల రూపాయలు బండి మీద ఎక్కించి పెట్టుబడి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి నేనైతే అలాంటి తొందరపాటు చేయను. నాకు అర్థమైంది. అయితే ఫుల్గా తడిచిపోయిన బ్యాగులు తడిచిపోయినాయి, ఏం పర్లేదు. రేపు మళ్ళీ ఏదో రోజు కవర్ చేసేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్, ఉంటా. ఇలా వర్షాలు వస్తే మా బేరగాడికి కొంచెం ఇబ్బంది. ఓకేనా, బాయ్.